యోహాను సువార్త 18:39-40లో ఇలా రాయబడి ఉంది. పిలాతు ప్రజలను అడుగుతున్నాడు, మీకు యేసు కావాలా బరబ్బా కావాలా అని. ప్రజలు యేసు వద్దు, యేసుని చంపేయండి, మాకు బరబ్బానే కావాలి అంటున్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసేమో రక్షకుడు, బరబ్బా ఏమో బందిపోటు దొంగ. కానీ ప్రజలు యేసుని సిలువ వేయమంటున్నారు, బరబ్బాను కోరుకుంటున్నారు. యేసు అంటే రక్షకుడు, దేవుడు, ప్రేమ, పరిశుద్ధుడు, క్షమించేవాడు, నిర్దోషి, ప్రాణం పెట్టేవాడు, దయామయుడు, కరుణామయుడు. యేసు అంటే త్యాగం, యాగం. యేసు అంటే మార్గం, సత్యం, జీవం, దీవించేవాడు. కానీ ప్రజలు ఇవన్నీ వద్దనుకుంటున్నారు. బరబ్బా అంటే బందిపోటు దొంగ, అల్లరి రేపేవాడు, ఎదిరించేవాడు, కల్లోలం పుట్టించేవాడు, మతభేదాలు పుట్టించేవాడు, నేరస్తుడు. బరబ్బా అంటే నరహంతకుడు, హింసించేవాడు, హింసకు కారణమైన వాడు, కీడు చేయువాడు, కఠినుడు, నాశనము చేయువాడు. అంటే ప్రజలు మాకు రక్షకుడు వద్దు, మాకు ప్రేమ వద్దు, మాకు దేవుడు వద్దు, మాకు క్షమాపణ వద్దు, ప్రాణం పెట్టేవాడు మాకొద్దు, ప్రాణం తీసే వాళ్ళే కావాలని సమాజం కోరు